అబ్బా 50 ఏళ్ల క్రితం ఎంత పటుత్వంగా ఉండేవాడండి. నేను చూసా స్వయంగా. ఒక మహానుభావుడు ఆయన మాట్లాడుతుంటే వేల మంది వింటుండేవారు. అట్లాంటి ఆయన మహావృద్ధుడైపోయిన తర్వాత నడవలేకపోతే చక్రాల కుర్చీలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను ఆయన్ని చిన్నపుచ్చట్లేదు, మహాత్ముడు, ఆయనకి నా నమస్కారం, పేరెందుకు. ఆయన్ని మాట్లాడమంటే ఆయన ఒక శ్లోకం చెప్పి మళ్ళీ అదే శ్లోకం మళ్ళీ మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే వాళ్ళ అబ్బాయి వెనక నుంచి వచ్చి, నాన్నగారు నాన్నగారు ఇది ఇప్పుడు మాట్లాడారు, మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు నాన్నగారు అన్నాడు. అంటే ఆయన సభ వంక చూసి అన్నారు, నేను ఇప్పుడు చెప్పానుట, మళ్ళీ అదే చెప్తున్నానుట, నాకు జ్ఞాపకం ఉండట్లేదు. ఇప్పుడు మా వాడు అంటున్నాడు నేను మళ్ళీ అదే చెప్తున్నాంట కదూ అన్నారు. మీరు నమ్మండి, నాకు కళ్ళంబట అలా అశ్రుధార పడింది. పుస్తకం లేకుండా ఇన్ని చెప్పిన మహానుభావుడు నిజంగా శంకర భగవత్పాదులు ఎంత ప్రేమగా చెప్పారు. రామాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమీషత్ కాల సర్వం మాయామయమితమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా. చెప్పింది చెప్పినా ఆయన పట్టుకోవలసింది పట్టుకున్నారు మహానుభావుడు. కాలం తినే అవతల పడేస్తుంది. పూర్వం ఉన్న బలం ఎక్కడ ఉంటుంది, పదవి ఎక్కడ ఉంటుంది, ఆ విద్య ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది, దేహానికి దారుఢ్యం ఎక్కడుంది, అన్నిటినీ తినేస్తుంది.